రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర ప్రస్తుతం ఎకరా భూమి 177 కోట్లు పలుకుతుంది. టీజీఐఏసీ నిర్వాహకులు పెట్టినటువంటి భూమి వేలం పాటలో ఎంఎస్ఎన్ రియల్ సంస్థ ఈ భూమిని 177 కోట్లకు చేజిక్కించుకుంది. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను. మై హోమ్స్ అపార్ట్మెంట్స్కి ఫ్లాట్ నెంబర్ 19లో ఇక్కడ ఏదైతే వేలం పాట పెట్టారో ఆ వేలం పాటలోనే మనం ఇక్కడ ఉన్నాము. ఆ స్థలంలోనే ఉన్నాను. సో ఇక్కడ ఈ స్థలం ప్రజెంట్గా చాలా విలువైనదే అని చెప్పుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేటువంటి స్థలము, అందరికీ వెసులుబాటుగా ఉండేటువంటి స్థలం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్థలం రేటు ప్రజెంట్గా 177 కోట్లు అక్షరాల మనం చూసుకోవచ్చు. ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. కోల్కతా తర్వాత రేట్లు భూముల విలువ మన హైదరాబాద్లోనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోల్కతాలో భూముల విలువ చాలా ఎక్కువ కోట్లలోనే ఉంటుంది. కోల్కతా తర్వాత రీసెంట్గా కోకాపేట్లో ఎకరా 100 కోట్లుగా చెప్పడంతో ఆ 100 కోట్లు పలికిన తర్వాత మళ్ళీ కోకాపేట్ తర్వాత రికార్డు బదలు కొట్టిందంటే ఇక్కడ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా ఇక్కడ చూసుకోవచ్చు టీజీఐఏసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు పెట్టినటువంటి భూముల వేలం పాటలో ఈ భూమిని ఎంఎస్ఎన్ సంస్థ వాళ్ళైతే చేజిక్కించుకోవడం జరిగింది. సో చాలా రోజుల నుంచి కూడా భూముల విలువ తగ్గిపోతుంది, రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోతుందని చెప్పేసి చాలా వరకు కూడా వ్యాపారాలు కూడా నష్టాల్లో కూరుకుపోయాయని చెప్పేసి రీసెంట్గా చాలా వరకు కూడా వార్తలు వచ్చాయి. చాలామంది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా చాలామంది కూడా తగ్గించుకున్నారు. కానీ మనకు ఇక్కడ భూమి విలువ చూసేసరికి రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోయింది అనేటువంటివి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, లొకేషన్లో కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తం కూడా ఎంటీగా ఉంది. మొత్తము ఫ్యూచర్లో ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కడితే మాత్రం చాలా వరకు కూడా ఒక హైట్లో ఉండొచ్చు. ఆ హైట్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నుంచి కూడా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఇక్కడ దాదాపుగా మనకు ఐటీ సంస్థ వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఐటీ సంస్థతో పాటు వివిధ రకాలైనటువంటి హాస్పిటల్స్ కావచ్చు, చాలా రకాలుగా వ్యాపారం చేసేటువంటి చాలా బిల్డింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా హైట్లో సగం సిటీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు వాల్యూ ఎంతగా పలికిందంటే 177 కోట్లు అంటే చాలా వరకు కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రీసెంట్గా టీఎస్ఐఏసీ యాక్షన్లో అయితే ఇక్కడ రికార్డు స్థాయి ధర పలికిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే భూమి ఉందో ఇక్కడ సర్వే నెంబర్ 83/1లోని అలాగే 18.67 ఎకరాల్లో ఇక్కడ భాగమైనటువంటి 7.67 ఎకరాలను ప్రభుత్వం టీఎస్ఐఏసీ ద్వారా అయితే ఇక్కడ వేలం వేయడం జరిగింది. అయితే ఈ వేలంలో ఎంఎస్ఎన్ హెటెరో అలాగే మెగా బ్రిగేడ్ గ్రూప్ అలాగే సత్వ ప్రెస్టీజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పోటీ పడడం జరిగినాయి. అయితే మనం చూసుకోవచ్చు ఈ వేలం స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు 101 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. 101 కోట్ల నుంచి మనకు 177 కోట్ల వరకు కూడా వేలం పాట జరగడం జరిగింది. ఎంఎస్ఎన్ సంస్థ వాళ్ళు ఈ భూమిని కూడా మొత్తం కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా మొత్తం ఎంటీగా ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ మనకు ఒక హైగా మనకు ఒకటి ఏదైనా బిల్డింగ్ కావచ్చు, ప్రభుత్వం చేజిక్కించుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఎంఎస్ఎన్ సంస్థ రియల్ట్ సంస్థ ఉందో ఇక్కడ ఫ్యూచర్లో హైగా ఏదైనా బిల్డింగ్ కడితే మాత్రం చాలా వరకు కూడా ఉపయోగపడేటువంటి ఒక బిల్డింగ్ కూడా కట్టేటువంటి ప్లేస్ కూడా చాలా వరకు కూడా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు టోటల్గా ఎంటీగా కనిపిస్తుంది. మొత్తం ఎలా అయితే ప్రకృతి అన్నట్టుగా చెట్లు చేమలు అన్నీ ఎలా ఉంటాయో అలా ఇక్కడ మనకు ప్లేస్ అంతా కూడా ఒక ఎంటీ ప్లేస్లా కనిపిస్తుంది. సో మనకు పక్కన కూడా చూసుకోవచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీ ఇక్కడ కొన్నటువంటి చాలా వరకు కూడా వేరే బిల్డింగ్స్ కూడా మై హోమ్స్ అపార్ట్మెంట్ ఉంది, అలాగే సత్వకి బిల్డింగ్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్కి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడికి మనకు దాదాపుగా 177 కోట్లు పలుకుతుందంటే మనకి ఇక్కడ సానుకూలమైనటువంటి స్థలం అని చెప్పుకోవచ్చు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వరకు కూడా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా మనకు చూసుకోవచ్చు ఐటీ సంస్థల్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగునికి కూడా దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా శాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ నిర్మించేటువంటి ఏ సంస్థ అయినా సరే వర్క్స్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్స్ ఏవైనా సరే నిర్మించడానికి కూడా వాళ్ళకు అవకాశం
వాళ్ళకు నివాసం ఉండే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైనా సరే బిల్డింగ్ కట్టినప్పుడు ఈ స్థలానికి ఇంత క్రేజ్, ఇంత రేటు పలకడానికి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపుగా రోడ్డు అవతల నుంచి వెళ్తే మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అందులోనూ హైదరాబాద్లో ప్రతి భూమికి కూడా ఎంటీ భూమికి చాలా వాల్యూ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న మధ్య ధనికులు అందరూ కూడా నివసించేటువంటి సానుకూలంగా, అలాగే ఏ సమస్య లేకుండా కూడా అంటే అడ్జస్ట్మెంట్గా నివసించేటువంటి లైఫ్ హైదరాబాద్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలాంటి లైఫ్ హైదరాబాద్లో ఉండి కొంతమంది ఉద్యోగాలు చేస్తూ అలాగే లోన్లు పెట్టుకొని చాలా వరకు కూడా భూములు కొని ఆ భూమిలో వాళ్ళు నివాసం ఉండేటట్లు గృహాలు కూడా నిర్మించుకుంటున్నారు. సో అలా చాలామంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో సెటిల్ అవుతూ హైదరాబాద్లోనే నివసించాలి అంటూ భూములని కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రోజు రోజుకు క్రమంగా పెరిగిపోతున్నారు. అందుకే చాలా వరకు కూడా ఇలా జంగిల్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో చాలా వరకు కూడా అవి అమ్ముడుపోతున్నాయి. అలాగే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే టీజీఐఏసీ వేలం పెట్టినటువంటి ఈ భూమిలో కూడా చాలా వరకు ఈ వేలం పాటలో 177 కోట్లు పలికింది. సో చాలా వరకు కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో చాలా వరకు 100 కోట్లు అంటే కోకాపేటలో 100 కోట్ల రూపాయలు అంటే చాలా వరకు వామ్మో ఇంత రేట్ అసలు ఎలా కొనాలి, సామాన్య ప్రజలు అసలు కొనగలరా అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. అలాంటిది 100 కోట్లకు తలదండే విధంగా ఇప్పుడు ఈ నాలెడ్జ్ సిటీలో 177 కోట్లకు పలికిందని చెప్పుకోవచ్చు. సో ఇలా రేట్లు, భూముల రేట్లు రియల్ ఎస్టేట్లో చాలా వరకు కూడా ఎక్కువగా పలుకుతున్నాయని కూడా మనకు కనిపిస్తుందని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే మనకు హైదరాబాద్లో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదనే సిచ్యువేషన్ కూడా మనకు ఈ భూమి వాల్యూ పెరిగిన తర్వాత మనకు క్లియర్ కట్గా అర్థమైంది. మరి ఎక్కడ పెరిగాయండి, ఎక్కడ తగ్గాయండి అని చూసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా చాలా వరకు కూడా జంకుతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలా వరకు కూడా నష్టాలే తప్ప లాభాలు రావట్లేదని చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కూడా చాలా వరకు కూడా మానేశారు, ఆపేశారు కూడా. సో అలాంటి వాళ్ళకు ఈ భూమి వేలం తర్వాత ఎక్కడ కూడా భూమి వాల్యూ తగ్గలేదు, పెరిగింది అనేది వాళ్ళకు ఆలోచన రావడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు 177 కోట్లు అంటే మాటలా అండి, చాలా వరకు కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కోల్కతాలో ఒక భూమి కొనాలంటే చాలా వరకు కూడా వామ్మో కోల్కతాలో భూమి కొనడం అంటే చాలా అసలు క్రేజ్. అక్కడ కొనాలంటే ఎంతో వ్యాపారస్తులు, బడాబాబులు మాత్రమే, ఒక రాజకీయ నాయకులు మాత్రమే కొనగలరు, ఇంకా ఎవ్వరు కూడా కొనలేరు అనే స్థాయికి కోల్కతా చెప్పుకునేవాళ్ళు. కానీ కోల్కతా తర్వాత ఆ రికార్డుని కూడా బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ కోకాపేటలో ఎకరా 100 కోట్ల రూపాయల వాల్యూ పెరిగిన తర్వాత. సో కోకాపేటలో 100 కోట్లు అంటేనే ఎక్కువ అనుకున్నాం, కానీ అందుకు తలదన్నే విధంగా మళ్ళీ ఇక్కడ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర మై హోమ్స్ అపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 19 ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 177 కోట్లు అంటే ఏ విధంగా రేట్లు పెరిగిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇక్కడ హై సిటీ వచ్చిందంటే చాలా వరకు కూడా మొత్తం మీద ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సంస్థ కావచ్చు, వ్యాపారం చేస్తూ చాలా మాత్రం ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే చాలా వరకు చుట్టూరా కూడా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి, చాలా వరకు రోడ్డు కూడా అవైలబుల్ ఉంటుంది, అలాగే పార్క్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి. అలాగే ఐటీ కంపెనీస్ కూడా చాలా వరకు ఇక్కడ నియర్లోనే ఉంటాయి. చాలా వరకు కూడా మనం చూసుకోవచ్చు మాదాపూర్, జూబ్లీస్ ప్రతిదీ కూడా ఇక్కడ దగ్గరగా ఉంటుంది, గచ్చిబౌలి అన్నీ కూడా. సో అందుకే ఇక్కడ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒకప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ చాలా వరకు కూడా లక్షల్లోనే ఇక్కడికి స్థలం వచ్చేది, కానీ ఇప్పుడు కోట్లు పెట్టినా ఇక్కడ స్థలం కొనలేనటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ క్లియర్గా మనకు రాయదుర్గం ఏరియాలో కనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, రాయదుర్గం ఏరియాలోనే కాదు, హైదరాబాద్లో ఏ సరౌండింగ్ చూసినా భూమి విలువ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు అని చెప్పుకోవచ్చు. సో మరి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారులకు అసలు భూముల విలువ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, అసలు నిజంగానే వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయా అనేది మనకి ఇక్కడ రేటు చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ పడిపోవట్లేదు అనేది మాత్రం ఈ భూమి వేలం పాటలో మాత్రం క్లియర్గా అర్థమైంది. సో మొత్తం మీద అయితే రాయదుర్గం ఇక్కడ మాత్రం
177 కోట్లు, అక్షరాల 1 ఎకరం 177 కోట్ల రూపాయలైతే పలుకుతుంది.